రక్షకుడిగా నిలిచిన వారు శ్రీ రాజేష్ నాథ్జీ అఘోర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం. ఆదేశ్ అండి. ఆదేశ్ అమ్మా, చెప్పండి తల్లి. శ్రీనివాస్ అలియాస్ అఘోరి అని చెప్పుకుంటున్న అతను మీ దగ్గరకు వచ్చి మీరే నా గురువు అని అన్నారు. అతన్ని మీరు చేరతీశారు, బట్ట కట్టారు. ఈరోజు అతను అఘోరి కాదంటున్నారు. దీనికి సంబంధించి మీ వివరణ. అమ్మా, నేను అంటే మొట్టమొదట అతను నా దగ్గరికి రావడానికి కారణమే అతను అఘోరి కాదు, నాకు చదువు కాదు అని చెప్పడం. దానివల్ల అతను నా దగ్గరికి వచ్చాడమ్మా. నా దగ్గరికి అమావాస్యకి పౌర్ణమికి వందలాది మంది వస్తారు. వాళ్ళందరూ అఘోరీలేనా? కాదు కదా. ఎవరు వచ్చినా కూడా ఆశ్రయం కోరి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చేరదీయడం మా అక్కడ పని. అది ఏమో ఆయన వచ్చాడు, వచ్చి అఘోరి నాగసాధు అని పేరు చెప్పుకున్నాడు కాబట్టి అతనికి క్లారిటీగా చెప్పాము. ఏమని? ఈ పేరు చెప్పుకున్నప్పుడు ఏ అఘోరి కూడా అలా నగ్నంగా ఉండడు, ఏ నాగసాధు నగ్నంగా బయట తిరగడు, సమాజాన్ని భయపెట్టకూడదు, భయం పోగొట్టాలి అని చెప్పి అతనికి బట్టలు కట్టాను తప్ప అతను అఘోరి అని నేను ఎప్పుడు చెప్పలేదే నా నోటి నుంచి. ఇందాక కూడా చూశాను, అదే మీ బిగ్ టీవీలో అఘోరి అని చెప్పారు. నేను ఎప్పుడు చెప్పానమ్మా అఘోరి అని? అఘోరి అంటే ఎంత అవస్థ ఉంటుందో తెలుసా తల్లి? ఎంత కఠినమైన సెక్షన్ ఉంటుందో తెలుసా? గురు శుశ్రూష ఎంత చేయాలో తెలుసా? అసలు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే అఘోరి అంటారండి? అమ్మ, ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు చదివే డిగ్రీ అలా ఉండదు తల్లి. గురువు అనుగ్రహాన్ని బట్టి. ఇప్పుడు మా దాంట్లో ముఖ్యంగా 3 పంతులు ఉంటాయమ్మా. కిన్నరం పంతి, దక్షిణ పంతి, వామపంతి, 3 పంతులు ఉంటాయి అఘోరుల్లో. ఏమ్మా, మాది దక్షిణ సాంప్రదాయం, నాథ్ సాంప్రదాయం ఉంటారు మమ్మల్ని. మా అన్ని పేర్లు చివర నాది ఉంటుంది, మెడలో నాడి ఉంటుంది. ఇవన్నీ లేకపోతే అఘోరి అని పిలువబడరు ఎవరు. ఏమ్మా, గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మా గురువు గారు వచ్చాడు, పరం పూజ శ్రీ 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 ఆదేశ్ నాథ్జీ అఘోరి గారు. ఆయన గుజరాత్ ఖేడ్ బ్రహ్మలో ఉంటారు. ఆయన గురువు గారు ప్రేమ్నాథ్జీ గారు, ఆయన గురువు గారు రామ్నాథ్జీ గారు. గురువులు పరంపర చెప్పాలి కదమ్మా. ఫస్ట్ నేను పలానా సాంప్రదాయం చెందినవాడిని అంటే మేము అతను అఘోరి అని ఎప్పుడు ఒప్పుకోలేదు. అతన్ని ధర్మం కోసం పోరాడితే సపోర్ట్ చేస్తాను తప్ప ఏ రోజున అఘోరి అని చెప్పలేదు నేను. ఓకే, మరి జనాలు ఎలా డిక్లేర్ చేసుకుంటారు? నేను చెప్పానని చెప్పి బట్టలు కడితే తప్ప అలా తిరగకూడదు, చాలా సంస్కార రహితంగా ఉంటుంది అని చెప్పి నేను బట్టలు కట్టా. ఎందుకంటే అతను అంగమార్పిడి చేసుకుని ఒక స్త్రీ రూపం ధరించిన తర్వాత బట్టలు లేకుండా తిరుగుతుంటే ఎంత సభ్యంగా ఉంటుందమ్మా. అవును, మన సభ్య సమాజంలో ఉన్నాం కదా. అఘోరి ఇప్పుడు నగ్నంగా తిరగడే. అతను సాధన సమయంలో కూడా లంగోటి కట్టుకుని ఉంటాడు శ్మశానంలో. అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అండి? అఘోరీలు పెళ్లి చేసుకోరు తల్లి. అఘోరి సాధకులందరూ కూడా వైవాహిక జీవితంలో ఉంటారు, సాధన మాత్రం చేస్తుంటారు తప్ప అఘోరు అవ్వరు వాళ్ళు. పూర్ణ అఘోరికి ఏంటంటే ఈ పెళ్లి ఉండదమ్మా. అయితే ఇప్పుడు ఇతను పూజలు అంటూ, శిష్యురాలు అంటూ, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, మరి ఇంత తతంగం జరుగుతున్నప్పుడు మరి మీరు మధ్యలో ఎప్పుడు అతన్ని వాదించలేదు, వారించలేదు? అమ్మ, ఒకటే చెప్పన తల్లి, అతను వచ్చాడు, పాదపూజ చేశాడు, అయిపోయిన తర్వాత అతను ఇక్కడ మళ్ళా ఏదో వచ్చినప్పుడు ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళతో కూడా వచ్చిన వాళ్ళు అతను కొడితే అతను చెయ్యేదో కోసుకుంటే వైద్యం చేయించాను అర్ధరాత్రి. ఇవన్నీ చేయించిన తర్వాత కొన్నాళ్ళకి నా మీద ఎలిగేషన్స్ చేశాడు. అవునా? మరి చేయలేదమ్మా. నేనేదో ₹1,00,00,000 ఎవరి దగ్గర తీసుకున్నానంటాడు. తీసుకుంటే కనుక వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? నేనేమో ఈ ఆడవాళ్ళు ఎలా అంటారు, ఆ పక్కన ఉన్న వర్షిణితోటే ముసుగేసి మాట్లాడించాడు. ఇంకా వర్షిణికి సంబంధించి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు కూడా మీ దగ్గర శిష్యరికం చేశారు, మీ దగ్గర కొన్నాళ్ళు సాధన చేశారు అన్నది కూడా వినిపిస్తుంది. ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు ఉండరమ్మా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఈ పిల్ల ఒకతే ఉన్నట్టు ఇక్కడ ఒకళ్ళే ఉండరు. చాలా మంది శిష్యులు ఉంటారు, అందరూ కలిపి సాధన చేసుకుంటూ ఉంటారు. అందరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వృత్తులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి అంటూ ఇంత నానా భ్రష్టు పట్టించాడు అంటే సమాజానికి సంబంధించి ఒక వ్యతిరేక దిశగా. ఒకటే అఘోరి అంటే ఖచ్చితంగా పరంపర చెప్పాలి, తన ఏ పంతికి సంబంధించిన వాడో చెప్పాలి, దాని వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పకపోతే అఘోరి కాదు. మాకు సంబంధించిన ఏ అఖాడాకి ఇతని ప్రవేశం లేదు. అఖాడాల్లో లేనప్పుడు మేము అఘోరాన్ని ఎలా ఒప్పుకుంటాం? ఓకే, మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ అసలు అఘోరినే కాదు అని చెప్పి మీరు ఒక పత్రం ఇచ్చారు. అసలు ఈ పత్రం కూడా ఫేక్ అని కొంతమంది అంటున్నారు. అంటే మీ సంస్థకు మీ పరిధిలో ఉన్న దానికి సంబంధించి మీరే ఇచ్చారు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది నేను ఇవ్వడం కాదమ్మా, గుజరాత్ ఖేడ్ బ్రహ్మ నుంచి ఆదేశ్ నాథ్ గారు. ఎందుకంటే మేము ఇక్కడ ఈ సంస్థని, మా అఘోరు సాంప్రదాయం ఏంటంటే తల్లి, ఇప్పటిదాకా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ లేదు మాకు. మేము దశాబ్దాలుగా సాధన చేసుకుంటూ పోతున్నాం తప్ప, సమాజంలో మా బాధ్యత ఏంటో చూసుకుంటూ పోతున్నాం తప్ప రిజిస్టర్ ఆర్గనైజేషన్ పెట్టుకోవాలా.
ఎప్పుడైతే నన్ను ఉప ప్రముఖగా ఎన్నుకున్న తర్వాత మనం రిజిస్టర్డ్ గా వెళ్దాం, ఒక సిస్టమేటిక్ గా వెళ్దాం అని చెప్పి గురువు గారితో, మా నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ చేయించమన్నప్పుడు నేను తణుకులో చేయించడం జరిగింది, ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్. ఓకే. ఏమా దానికి గవర్నమెంట్ గుర్తింపు ఉంది, లేకపోతే చేయదు కదా. మాకు ప్రతి కుంభమేళాలో మాకు కొంత స్థలం కేటాయిస్తారు, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు, జనాలకు వచ్చే భక్తులందరికీ భోజనం పెట్టాక మాకు అన్ని కొంత సామాన్ కూడా వాళ్ళు ఇస్తారు. ఏ గుర్తింపు లేకపోతే ప్రభుత్వం అంత చేస్తుందమ్మా. ఇప్పుడు నాకు నేను పెట్టుకున్నదో దాని అధ్యక్షుడు ఎవరు? ఆదేశ్ నజ్జీ అఘోరి గారు. అందులో నేను ఉపాధ్యక్షుడిని అంతే. దాని తర్వాత కింద వివిధ స్థాయిలు ఉంటాయి. నిర్ణయం తీసుకోవాలంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖతోటి మాట్లాడుకుని అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. ఇంత పెద్ద వ్యవస్థని ఫేక్ అలా ఎలా చెప్పగలుగుతారు ఫేక్ అని? ఒక సంస్థ వాళ్ళు అంటున్నారు అన్నమాట. అదే ఏ సంస్థమా ఫేక్ అని ఎలా అంటారు? ఆ సంస్థ అది కరెక్ట్ అయితే దాన్ని మేము ఫేక్ అంటలేదు కదా. ఎస్. అయితే మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా పేరు చెప్పుకుంటూ ఇంత అరాచకం సృష్టిస్తున్నప్పుడు ఇప్పుడు అతను కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు అతను ఎటువంటి శిక్షకు పాత్రుడు అంటారు? అమ్మ, ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అతను చేసిన ప్రతి నేరం తెలుసు. జర్నలిస్ట్ కాలు విరగొట్టాడు. అవును. ఏమా పోలీసు వాళ్ళని దూషించాడు, వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళాడు, ఎవరినో కత్తితో బెదిరించాడు. అసలు చెయ్యని అఘాయిత్యం అంటూ ఏది లేదు అసలు. ఒకటి తల్లి, అదే అఘోరని భయపడిన ఈ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా వాడు వచ్చి ఇక్కడ తణుకులో పెట్రోల్ పోసుకుని నానా యాగి చేస్తే నా మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. మరి నేను అఘోరని కాదా? నేను 20 సంవత్సరాల నుంచి లేదు నాకు ఇక్కడ. ఎంతమంది వచ్చి భోజనం చేయట్లేదు, ఎంతమంది కష్టాలు తీర్చుకోవట్లేదు ఇక్కడికి వచ్చి. ఒకటి తల్లి, అతను చేసే ప్రతి పని చాలా ప్లాన్ గా చేసుకున్నాడు. అంత హైప్ అయ్యాడు, మీడియాని అడ్డం పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ మీడియాకి పోలీసులకి ఫోన్ చేసుకుంటాడు. ఏ పని చేస్తున్నా అతను నేను ఇది పడగొట్టేస్తానన్న వెంటనే వాళ్లే వచ్చి ఆపేయాలి, ఇతని పేరు హైలైట్ అవ్వాలి. అసలు ఇంతకీ అసలు అతని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటారు? అంటే ఈ వేషధారణ చేయటము, ఇలా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడము, ఇలా పెళ్లి చేసుకోవటం, అంటే దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటారు? ఇంతకు ముందే ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నారు కదా తల్లి. ఏ అమ్మాయి ఏంటి? అతను నైజం అర్థం కావట్లేదు దాన్ని బట్టి. అంతే కదా తల్లి. ఇలాంటి ఎలిగేషన్స్ చేశారమ్మా. ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇక్కడ భోజనం చేసి ఇక్కడ ఉండి ఎన్ని చేసి ఎన్ని ఎలిగేషన్స్ చేశాడు అతను నా మీద. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఊరికనే వదిలేస్తే రేపు ఇంకొక శ్రీనివాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి దానికి మీరేమంటారు? అంటే ఈ వాటికి రెడీ అయ్యి ఉంటారంటారా? బోళ్ళ మంది రెడీ అయ్యి ఉంటారు ఇదే విధానం చూసి. కామెంట్లు కూడా చూడండి అమ్మా, మేము కూడా ఇలా అయిపోతే వదిలిపోతుంది, మాకు లక్షల బ్యాంకులో డబ్బులు వేస్తారు, ఇవే చెప్తున్నారు కదా. ఏంటమ్మా ఇదా సనాతన ధర్మం చెప్పింది? కానీ నిజంగా వశీకరణ అంత తీవ్రంగా ఉంటుందా అమ్మ? అవన్నీ వశీకరణలో ఏం కాదు, అతనికి ఏమీ రాదు. నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఇది మంత్రాలు చేసి జర్నలిస్టులందరినీ కాలు చేతులు పడేస్తాను పిచ్చమ్మ ఇదేమన్నా? ఆ లెక్కన ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి బోర్డర్లో పడేస్తే సరిపోతుంది కదా. ఆ పాకిస్తాన్ వాళ్ళని చైనా వాళ్ళని కాలు చేతులు పడేస్తారు. అంత శక్తి ఉందమ్మా వీళ్ళకి. ఓకే, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలకు మీరిచ్చే గైడెన్స్ ఏంటంటారు? అమ్మ ఒకటి, అఘోరి ఎవడి ఇళ్ళకి రాడు, ఇళ్ళకి రాడు, ఇలా మభ్య పెట్టడు. మీ ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా, ఆ శ్రీనివాస్ అయినా నా దగ్గరికి వచ్చాడు తప్ప నేను వెళ్ళాను అతని దగ్గరికి లేదు. ఈ వర్షిని వాళ్ళైనా నా దగ్గరికి వచ్చాడు తప్ప నేను వెళ్ళానా? అఘోరి ఎవరి దగ్గరికి వెళ్ళడమ్మా, తన పనిలో తను ఉంటాడు. జ్ఞానం కోసం ఉంటే శిష్యులు వస్తారు, ఏదైనా బాధలతో ఉంటే భక్తులు వస్తారు. ప్రజలకు మీరిచ్చే అవేర్నెస్ ఏంటండి భవిష్యత్తులో ఇలాంటివి అని చెప్పి? మెయిన్ ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో అఘోర్ అని చెప్పి వాళ్ళు ఎవరిని నమ్మకండి దయచేసి. ఎందుకంటే అఘోర్ అంటే దానికి విధి విధానాలు ఉంటాయి, గురు పరంపరలు ఉంటాయి, దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అఘోరం చూపించి ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే వాడు వెనకాల పడిపోవడం, డబ్బులు పోగొట్టుకోవడం, నానా నరకం చూడడం ఎందుకు వచ్చిందాం? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారు ఈ రోజు. అంటే ఇప్పుడు కొన్ని నెలలుగా జరుగుతున్నా కూడా ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయారు అతని చర్యలకి. అడ్డుకట్ట వేయలేకపోయారంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయమ్మా, పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల మీదకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకపోతే ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇదే టీవీ ఛానల్స్ ఉన్నాయమ్మా. నేను మామూలు బట్టలు వేసుకున్నాను ఒక రోజు, పిల్లలు తీసుకొస్తా ఉంటారు భక్తులంతా, నాన్నగారు ఇవి వేసుకుంటాను ఇప్పుడు వేసుకుంటా, ఆ ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలు చూపించి ఆ గురి రాజేష్నాథ్ రాసలేలు అంటే మామూలు బట్టలు వేసుకుంటే రాసలేలు చేసినట్లు లెక్క. నేనేమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది భక్తులు ఇంతమంది కష్టాలు తీర్చుకుంటే ఇంతమందికి అన్నం పెడుతూ నడుస్తాను, నేను ఏమైపోవాలి? వాడిని ప్రమోట్ చేయడమా?
ఏముంది వాడు ఏ ఆధారంతో మాట్లాడాడని చెప్పి వెంటనే వేశారు రాసలేదని చెప్పి. ఛానల్ అన్నప్పుడు ఒక బాధ్యత ఉండాలి తల్లి. ఎందుకంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కొంత వ్యక్తిత్వాలు ఉంటాయి, వాళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. వాటిలన్నింటిని నాశనం చేసే విధంగా ఉండకూడదు కదా మనం ప్రజెంట్ చేసే న్యూస్. ఓకే. ఇప్పుడు మీరు అఘోరా అఖాడా ఉప ప్రముఖ్ తరఫు నుంచి కూడా ఒక పత్రం విడుదల చేశారు. తర్వాత మీ కార్యాచరణ ప్రణాళిక రిలీజ్ అవ్వలేదమ్మా. అది నా తరపు నుంచి రిలీజ్ అవ్వలేదు, అది ప్రముఖ్ తరపు నుంచి రిలీజ్ అయింది. ఆదేశ్ రిలీజ్ చేశారు.